ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారి భవిష్యత్తులో జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఇదే. అయితే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు, ఈ రాశి వారికి పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది, ఏ రంగంలో మీరు రాణిస్తారు, ఇష్టాలు అయిష్టాలు ఏమిటి, చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో అనేక విషయాల గురించి చెప్పారు. ఈయన తన దివ్య జ్ఞానంతో ఎన్నో విషయాలను కాలజ్ఞానంలో పొందుపరిచారు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఈ విధంగా ఉంటుంది. వీరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి చక్రంలో 5వ రాశి, ఈ రాశికి అధిపతి సూర్యుడు. అయితే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అయితే ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే రాజకీయ రంగంలో బాగా రాణించగలుగుతారు. ఎందుకంటే ఈ రాశికి జంతు సామ్రాజ్యానికి రాజు. అలాగే ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా సరే నాయకులుగా ఎదుగుతారు. దానికి గల కారణం వీరికి జన్మత ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలే. వీరు ఎటువంటి సమస్యలైనా సరే సులభంగా పరిష్కరించగలుగుతారు. ముఖ్యంగా వీరు ఏదైనా విషయంలో ముందడుగు వేసి ఆలోచిస్తే ఆ సమస్యకు గల పరిష్కారం సులభంగా గ్రహిస్తారు. అలాగే వీరు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఎవరితోనైనా సరే సులభంగా కలిసిపోతారు. అలాగే ఈ రాశి వారికి ఆత్మాభిమానం అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. దీనివలన కొన్ని సందర్భాల్లో తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఇతరుల బాధ్యతలను కూడా తమ నెత్తిన పెట్టుకొని మోస్తారు. దీనివలన ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో బాధపడుతూ ఉంటారు. అలాగే వీరికి కోపం ఎక్కువగా వస్తుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. ఈ రాశి వారి విచిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటారు. అందువలన ఎదుటివారిని తప్పులు పట్టడం, న్యాయం పేరుతో ఇతరులని నిందిస్తూ వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎవరు ఏ తప్పు చేసినా క్షమిస్తారు. వీరికి క్షమాగుణం కూడా ఉంది. అలాగే వీరు ఏదైనా మంచి పని చేస్తే దానిని ప్రచారం చేసుకోరు. చూడడానికి కఠినమైన స్వభావం కలిగిన వారుగా ఉంటారు. కానీ వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు చాలా అసాధ్యమని చెప్పవచ్చు. ఎవరికి వీరు భయపడరు. అలాగే వీరు ఏదైనా విషయంలో ఒక నిర్ణయానికి వస్తే వారి నిర్ణయాన్ని మార్చడం చాలా కష్టం. వీరికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడు ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనూ నిరాశపడరు. గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఈ రాశి వారు తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మిన నమ్మకపోయినా లెక్క పెట్టకుండా తమ అంచనాలకు తగ్గట్లుగా పనులను పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు. చెప్పాలంటే వీరు చేసే ప్రతి పనికి 100% విజయవంతంగా పూర్తి అవుతాయి. ఈ రాశి వారు ఎక్కువగా సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీ వలన నష్టపోయే అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అజ్ఞాతవాసం, అలాగే వారికంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని ఆశ్రయించడం వంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వీరు సంస్థల స్థాపన, వ్యాపార విస్తరణ ధ్యేయంగా పనిచేస్తారు. అలాగే ఈ రాశిలోని ఉద్యోగులు వారి విధుల పట్ల స్పష్టమైన వైఖరిని, అవగాహనను కలిగి ఉంటారు. వీరు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళే స్వయంగా నిర్ణయాలను తీసుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పనిని అప్పచెప్పినా చాకచక్యంతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరికి ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలనే విషయం బాగా తెలుసు. లోక జ్ఞానాన్ని కలిగి ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో లౌక్యం తెలియనట్లుగా చాలా సైలెంట్గా ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఎంత ఉన్నత స్థితికి చేరుకున్న జీవితంలో మరింత పురోగతి సాధించాలని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఇలా శ్రమించడం వలన
కొన్ని సందర్భాల్లో సుఖవంతమైన జీవితాన్ని కూడా దూరం అవుతూ ఉంటారు. ఈ రాశి వారు వ్యక్తిగత ప్రతిష్టకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. వంశ ప్రతిష్టకు, కుల గౌరవానికి ప్రాధాన్యతను ఇస్తారు. అలా అని ఇతరుల కులాలను, మతాలను వీరు ద్వేషించరు. మనుషులందరినీ సమానంగా చూస్తారు. సమాజంలో అన్ని వర్గాలు సమానం అనే భావన కలిగి ఉంటారు. వీరు డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలకు అంత విలువ ఇవ్వరు. కానీ కీర్తి దాహం అనే విషయాల్లో మాత్రం లొంగిపోతారు. వీరు జీవిత భాగస్వామి విషయంలో ఒక ప్రత్యేక ధోరణి కలిగి ఉంటారు. ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ప్రేమదేవతలాగా ఆరాధించాలని కోరుకుంటారు. కానీ త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దీనివలన జీవిత భాగస్వామి వీరు ఆశించిన విధంగా లేకపోతే ఏదో కోల్పోయినట్లు బాధపడుతూ, ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి వివాహ జీవితం అంత సంతృప్తిగా ఉండదు. ఎందుకంటే జీవిత భాగస్వామి చక్కగా ఉండాలని వీరు కోరుకుంటారు కాబట్టి. దీనివలన కొన్ని సందర్భాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో వీరు ఆలోచించి ప్రవర్తించడం మంచిది. అలాగే ప్రథమ సంతానం విషయంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా మంచి ప్రావీణ్యం ఉంటుంది. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటారు. కుటుంబ బాధ్యతలన్నిటినీ చక్కగా నెరవేర్చుకుంటారు. ఈ రాశి వారు వైద్య నాయకత్వంలో బాగా రాణిస్తారు. అలాగే పొలిటికల్ రంగంలోనూ టెక్నికల్ అడ్వైజర్ గాను, టీమ్ లీడర్ గాను బాగా రాణిస్తారు. అంతేకాకుండా ఉపన్యాసం ఇవ్వడం, సాహిత్యం, శాస్త్ర బోధన, సాంకేతిక విద్య వంటి వాటిల్లో కూడా బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి రవి, కుజ, గురు మహర్దశ ముగుస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. విదేశీ వ్యవహారాలు లభిస్తాయి. అయితే వీరు 2 విషయాలను మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీరి ఉద్దేశాలు గొప్పవైనా సరే కొన్నిసార్లు ఆచరణలో పెట్టడం అనేది కష్టమవుతుంది. ఆ విషయాలన్నీ గ్రహించుకొని నడుచుకోవాలి. అలాగే వీరికి అనారోగ్య సమస్యలు అంటూ ఏమీ ప్రత్యేకంగా ఉండవు. సాధ్యమైనంత వరకు ఆరోగ్యం పైన సంపూర్ణ శ్రద్ధను కలిగి ఉంటారు. దీనివలన ఆరోగ్య పరిస్థితులు ఎప్పుడూ మెరుగ్గా ఉంటాయి. అలాగే ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. గురువారం రోజున దత్తాత్రేయుణ్ణి ముందు ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ప్రతినిత్యం సుందరాకాండ పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా నారింజ, ఎరుపు, ఆకుపచ్చ రంగులు వీరికి బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు, ఏదైనా మంచి పనులను ప్రారంభించేటప్పుడు ఈ రంగుల వస్త్రాలను ధరించడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి వారు గ్రహదోషాలను తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే శనివారం రోజున పాల బియ్యం, వీలైతే వెండి వాటివి దానం చేయడం ద్వారా మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెలుస్తుంది. అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి పూజించడం, ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా తొలగిపోతుంది. అలాగే ప్రత్యక్ష దైవం అంటూ సూర్య భగవానుడికి ప్రతినిత్యం నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా మీకు శుభం కలుగుతుంది. సో చూశారు కదండి, బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఏమిటి, వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వీరి పూర్తి జాతకం ఎలా ఉంటుంది, వీరు ఏ రంగంలో బాగా రాణిస్తారు అనే విషయాలను మీరు తెలుసుకున్నారు కదా. అలాగే అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. నమస్కారం.